విశాఖపట్నంలో మెడికల్ విద్యార్థి ప్రణీత్ ఆత్మహత్య ఘటనపై తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ డీన్, వైస్ ప్రిన్సిపల్ వేధింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. సంఘటనా స్థలంలో ఆనవాళ్లు లేకుండా చేశారన్నారు. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ యాజమాన్యానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అండ ఉండటంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిడికి పోలీసులు తలొగ్గారని వెల్లడించారు. ఈ సీసీటీవీ ఫుటేజ్లో చూసాము. బాబు 4-5 సార్లు వెళ్ళి అడిగాడు, రిక్వెస్ట్ చేశాడు, కానీ ఇవ్వలేదు. లాస్ట్లో మళ్ళీ అడిగాడు, ఏం మాట్లాడారో తెలియదు. తర్వాత బాబు వెళ్ళి నడుచుకుంటానే వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత కూడా ఆయన ఉన్న చోటుని ఉన్నాడు, కదలలేదు. బీపీ అసలు కనీసం పడిపోయాడు పిల్లాడు అంటే పైనుంచి చూడటం కానీ వెళ్ళి చూడటం కానీ అట్లాంటిది ఏం లేకుండా అక్కడే కూర్చుని ఉన్నాడు అనమాట. చాలాసేపటి వరకు అలాగే కూర్చుని ఉన్నాడు. కిందన బాబుని కూడా ఎలా తీసుకెళ్లారో, ఏం చేశారో, హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారో, ఏమి ట్రీట్మెంట్ ఏమి ఇచ్చారో ఏమీ తెలియదు మాకు, ఏమీ చెప్పలేదు మాకు. అసలు మేనేజ్మెంట్ కూడా ఏమీ రెస్పాండ్ అవ్వలేదు అసలు మాకు. ఇప్పటి వరకు కూడా ఏమి ఇవ్వలేదు. అప్పుడైతే పోనీ అనుకోవచ్చు, ఇన్ని రోజులైనా మేనేజ్మెంట్ ఏం రెస్పాండ్ అవ్వలేదు. పోలీసులు కూడా మేము కేసు పెట్టాం కానీ ఎవరిని అరెస్ట్ చేయలేదు ఇప్పటికొచ్చి.